ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. శుక్రగ్రహము ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది? శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని ఇచ్చే గ్రహం ఏమిటి అంటే శుక్రగ్రహం. ప్రధానంగా శుక్రుడు లగ్జరీ లైఫ్ని, కాస్మెటిక్స్ని, అందాన్ని, నూతన వస్త్రాలు, అలానే వాహనాలు, దానితో పాటు కొద్దిగా ఆర్థిక స్థితిగతి మెరుగుపడాలంటే కూడా ఒక 20% శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటారు. దానితో పాటు సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కూడా ఒక 20% మనం శుక్రకణాలు అంటుంటాం. అలానే శుక్రుడు సంబంధించిన కారణం కూడా అవుతాడు. అందువల్ల శుక్రగ్రహం కూడా లగ్జరీగా భోగభాగ్యాలు కానీ అనుభవించాలన్నా కూడా శుక్రుడు కారణభూతుడు అవుతాడు. ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే వివాహం. అంటే మనం ఎంత సంపాదించినా వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వివాహము, సంతానము ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శుక్రుడు వివాహానికి కారకుడు, అలానే 7వ భావకారకుడు అంటారు. 7వ భావకారకుడు ఎవరంటే శుక్రగ్రహం. శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటే మనం అన్నీ సాధించగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా మార్చి 2వ తారీఖున శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. సహజంగా శుక్రుడికి ఏమిటి అని అంటే వృషభ తుల రాశులు స్వక్షేత్రాలు. ఉచ్చక్షేత్రం ఏంటంటే మీనరాశి, నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. శుక్రుడు మీనరాశిలో ఇక్కడ ఉచ్చస్థానంలో ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి మరి శుక్రుడి యొక్క అనుకూలత ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఒకసారి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు నెల రోజుల పాటు ఉంటాడు, ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. శుక్రుడు మీనరాశికి రావడానికి సంవత్సర కాలం పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం తర్వాత ఒక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం వల్ల శుక్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శుక్రగ్రహం యొక్క ఫలితం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. రాస్యాధిపతి ప్రధానంగా షష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో మీనరాశిలో ఉచ్చస్థానంలో ఉండటం వల్ల మంచి శుభఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహకారం ఉండటం ఒకటి, అలానే విందులు వినోదాల్లో కాలక్షేపం చేయటం, నూతన మిత్రులతోటి బంధువులతో స్నేహపూర్వకంగా ఉండటం ఒకటి, కుటుంబంలో సంతోషం ఉండటం, ధనలబ్ధి కలిగే అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లి భార్య తరఫున బంధువుల వల్ల మేలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గ్రామీణ కోర్టు వ్యవహారాలు ఉన్న వ్యక్తులందరూ కూడా వీళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల నిర్వహణ, ప్రేమించిన యువతీ యువకులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరిన్ని అనుకూలమైన ఫలితాలు జరగాలంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. మహాదేవే చోద్ని విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహ దోషం ఎప్పుడూ కూడా ఉండకూడదు. సహజంగా మనం ఒక బర్త్ చార్ట్ను మనం తీసుకునేటట్టయితే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, తెలుసుకోవాలి అందరూ కూడా. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు కింద వేళ్ళు, తర్వాత కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటాయి మనకి సహజంగా ఏమిటంటే రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అది గోచారం. ఈ కోకటి వేళ్ళు అంటారు చూసారు, అదే బర్త్ చార్ట్. ఆ బర్త్ చార్ట్ అనేది మన జన్మలగ్నాన్ని నుంచి ద్వాదశ భావాలని అనాలిసిస్ చేస్తాం. అంటే తనుభావం అని, ద్వితీయ భావం, తృతీయ భావం. అంటే తనుభావం అంటే తన యొక్క క్యారెక్టర్ని, ద్వితీయ భావం అంటే కుటుంబము, వాక్కు, ధరం, తృతీయ భావం వచ్చే సోదర భావం ఉంటుంది. సోదర భావానికి సంబంధించి ఎలా ఉంటాయి అక్క చెల్లెలు అన్నదమ్ములు. చతుర్థ భావం మాతృభావం అంటారు, అంటే ప్రాథమిక విద్య,
సంతాన భావం, పంచమ భావం సంతానానికి సంబంధించిన విషయాలు. షష్టమ భావం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు. సప్తమ భావం అంటే ఏమిటంటే వివాహానికి సంబంధించిన భావం. అష్టమ భావం అంటే స్త్రీలకు వచ్చేటప్పుడు మాంగళ్య భావం అంటారు. అలానే భర్త యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేసేది. అలానే మగవాళ్ళకు వచ్చే అష్టమ భావం వచ్చే ఆయుష్ ప్రమాణం. అలానే 9వ భావం అంటే భాగ్య భావం అంటారు, అంటే భాగ్యం ఎలా ఉంటుంది. దశమ భావం వచ్చేటప్పటికల్లా వృత్తిపరంగా ఉండేది. అలానే 11వ స్థానం లాభభావం అంటారు, లాభం ఎలా కలుగుతుంది. 12వ భావం అంటే ద్వాదశం, అంటే ద్వాదశ భావం అంటే ప్రేమ, లవ్ అట్రాక్షను, ఎక్స్పెండిచర్స్ ఇలాంటివన్నీ కూడా తెలిపేది 12వ భావం. అంటే ఇక్కడ ఇన్ని భావాలను కూడా మనం మాతృభావం, పితృభావంతో సహా అన్ని భావాలని, భావాధిపతుల్ని, రాస్యాధిపతుల్ని, అలానే దృష్టి, ఆయా ఆయా రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, అలానే D16 చార్ట్స్ను కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావట్లేదు అంటే ఖచ్చితంగా నవాంశము, భావచక్రము, రాశిచక్రం 3 అనుసరించాలి. రాశిచక్రాన్ని చూడాలి, తర్వాత నవాంశం కూడా వైవాహిక జీవితం తెలిపేది, అలానే భావచక్రాన్ని కూడా చూడాలి, దశలు అంతర్దశలు కూడా చూడాలి. అంటే D16 చార్ట్స్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అలానే మనకు సంతానపరంగా మనం చూడాలంటే రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రం చూడాలి. వృత్తిపరంగా చూడాలనుకో రాశిచక్రము, దశమాంశము, అలానే భావచక్రం చూడాలి, దశలు అంతర్దశలు. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసుకుని కరెక్ట్గా చూస్తేనే చాలా మంచిది. ఈ కాలంలో చాలామంది కూడా ఎవరో కన్సల్టింగ్ ఫీజు విషయంలో కానీ, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. గుళ్ళో అర్చకుల దగ్గరికి కానీ వాళ్ళకి నామినల్గా చెప్తారు కొంతవరకు మాత్రమే. ఇది మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేసి సిద్ధాంతం సంప్రదించాలి, పర్ఫెక్ట్ వాళ్ళని సంప్రదించి తెలుసుకోవాలి. ఇంకో తెలుసుకోవటంలో కూడా గురువుగారు, నాయకంటి గారు మాకు నెగిటివ్ చెప్పండి, పాజిటివ్ చెప్పండి, ఉన్న విషయాన్ని చెప్పండి అని మాత్రమే చెప్పాలి. నిజంగా వచ్చేటప్పుడు చాలామంది కూడా ఎంత పొగిడితే అంత మంచిది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల నష్టపోయేది మీరే. ఎవరు జ్యోతిష్యులు నష్టపోరు, ఎవరు నష్టపోయే జరిగేది ఏమీ లేదు అక్కడ. మీరు అడిగే ప్రశ్నకి క్లియర్గా ఓపెన్గా చెప్పండి గురువుగారు అని అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పించుకోండి జాతకం. మా దగ్గరనే కాదు, ఎవరి దగ్గరైనా సరే జాతకాన్ని ఓపెన్గా చెప్పించుకోవాలి. దాని రెమెడీస్ మీరు సేవ్ అవుతారు లైఫ్లో. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆ గురువుగారు చెప్పిన తర్వాత వెంబటే మీరు సేవ్ అవుతారు, చాలా జాగ్రత్తగా అనుసరిస్తారు, డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నెగిటివ్నే తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్లో మనం పాజిటివ్ వస్తాం. అంటే శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకుంటేనే వాడే స్థితప్రజ్ఞుడు, వాడే నెంబర్ 1 అవుతాడు, వాడే సూపర్ స్టార్ అవుతాడు. అయితే శుక్రుడు వచ్చేటప్పటికల్లా వివాహానికి సంబంధించిన కారకుడు. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహాలు లేట్ చేసుకోవటం ఒకటి, ఒక అమ్మాయికి డైవర్స్ జరిగినా కూడా సరిలేదే అనుకోవటం, ఒక ఆస్ట్రాలజర్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు నిజం తెలుసుకోవాలి. కొంతమంది చాలామంది కూడా అండి ఫస్ట్ మ్యారేజ్ అయినా, సెకండ్ మ్యారేజ్ అయినా, థర్డ్ మ్యారేజ్ అయినా అసలు కదలటల్లా మనుషులు. ఏముందిలే అని లైట్గా తీసుకునే వ్యక్తులు చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల్లో ఉన్నారు ఇలాంటి జనాలు. వాస్తవంగా జీవితాన్ని మనం కాపాడుకోవాలి, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహాన్ని చాలా ప్రయారిటీ ఇవ్వాలి. వీళ్ళు ప్రయారిటీ ఇవ్వకుండా ఏదో మ్యాచింగ్ చూసుకొని కంప్యూటర్లో చూసుకొని మ్యాచింగ్ ఏదో గుణాలు వచ్చినాయి ముందుకు వెళ్ళటం ఒకటి. వాస్తవంగా ఏంటంటే ఒక జాతకాన్ని మనం చూసేటప్పుడు ఖచ్చితంగా గ్రహమైత్రి, రాశి పొంతన, నాడీ దోషం, రజ్జు దోషాలు, అలానే తారాబలం, వశ్యము, వర్ణకూటమి, శ్రీదీర్ఘ కూటమి, మహేంద్ర పొంతన, షష్టాష్టకాలు, ద్వాదశాలు, అలానే శుభ నవపంచకాలు, అందులో స్పష్టంగా మనం తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకోవాలంటే షష్టాష్టకాలు రాగానే అవి చెడుని కాదు, అశుభం ఉంటాయి, శుభ ఉంటాయి. ద్విద్వాదశాల్లో కూడా శుభ అశుభ కూడా ఉంటాయి. అలానే నవపంచకాలు అంటాం 5, 9, దానిలో కూడా శుభము అశుభం ఉంటాయి. తృతీయ ఏకాదశులు ఉంటాయి, సమసప్తకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా ఉన్నాయి. మన జాతకంలో ఎప్పుడు కూడా 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు. శుక్రుడు అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. 6, 8, 12 భావాల్లో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ నక్షత్రాల్లో ఉండకూడదు. అంటే శని నక్షత్రాల్లో కూడా వాస్తవంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. అలా 2వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం చూడాలి. నవాంశాన్ని చూడాలి.
లగ్జరీగా అనుభవిస్తున్నామా లేదా చూడాలి, అసలు వివాహం అవుతుందా కాదా చూడాలి. కొంతమందికి దగ్గరికి వచ్చినట్టు వచ్చి వివాహాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. నిజంగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒక సంబంధం పోగానే ఫెయిల్ కాగానే ఇంకో ఇంకో సంబంధం అప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజల్లో తెలుసుకున్నది, ఒక సంబంధం ఒక మనిషికి ఫెయిల్ అయిపోయిన తర్వాత, డివోర్స్ జరిగిన తర్వాత మళ్ళీ అతను జాతకాన్ని చూపించుకోవటం, సరైన రెమెడీస్ చేసుకోలేకపోవటం చేస్తున్నాడు చాలామంది కూడా. జీవితం అనేది కొంతకాలం, ఏం 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేది ఏమి లేదు. 50-55 ఏళ్ళు రాగానే జీవితంలో బోనస్ మార్కులే ఆయుష్. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో 100 ఏళ్ళు 200 ఏళ్ళు అనుకుంటున్నారు చాలామంది. అది కాదు, 55 ఏళ్ళు 60 ఏళ్ళు కాగానే ఫైనాన్షియల్ పరంగా కానీ, పెళ్ళిళ్ళ పరంగా కానీ, పెళ్ళి అనేది ఖచ్చితంగా ఇన్ టైంలో జరగాలి, డబ్బులు ఇన్ టైంలో ఉండాలి. ఎప్పుడో వచ్చి గురువుగారు, నాయకంటి గారు, మేము 60 ఏళ్ళు వచ్చినాయండి, 65 ఏళ్ళు వచ్చినాయండి, నేను ఎంత సంపాదించాలి, ఏం సంపాదించాలి, నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా అంటే అయిపోతుంది జీవితం. శరీరంలో విటమిన్లు తగ్గినట్టుగానే మన కిడ్నీ, హార్ట్, ఐ ప్రాబ్లమ్స్, రకరకాల శరీరంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలు ఏమవుతుందంటే రోజు రోజుకి ఆ భాగాలు తగ్గిపోతుంటాయి, దాని యొక్క పవర్ తగ్గుతుంటుంది. అలానే దశలు అంతర్దశలు వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్నా కూడా వాటి యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంటుంది. అంటే మన మీద కరెక్ట్ రిజల్ట్ ఇవ్వవు ఈ గ్రహాలు. ఇలాంటి విషయాలు మీరు ప్రత్యేకంగా గమనించండి. ఇప్పుడు శుక్రమహారదశ నడుస్తుంది, 70 ఏళ్ళలో శుక్రమహారదశ ఫలిస్తుందా? వాస్తవంగా పెద్దగా ఫలించదు. శరీరం ఏదైతే ఉడికిపోతుందో, శరీరంలో పార్ట్లన్నీ తగ్గిపోతాయో, ఆయా సమయాల్లో కూడా 70 ఏళ్ళ 80 ఏళ్ళకు కూడా ఆయా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పుట్టినప్పుడు 20 ఏళ్ళప్పుడు 25 ఏళ్ళప్పుడు ఒక గురుబలం ఉంది అనంటే 100% ఎఫెక్ట్ ఉంటుంది. శుక్రుడు యొక్క ఎఫెక్ట్ 100% ఉంటుంది. 70 ఏళ్ల తర్వాత మాకు శుక్రమహారదశ వచ్చింది గురువుగారు, బ్రహ్మాండంగా ఉంటామన్నా కూడా శుక్రుడు పెద్దగా పనిచేయడు. అంటే మీ మీద ఎఫెక్ట్ పడదు అని అర్థం. అందువల్ల తొందరగా ఇన్ టైంలో లైఫ్ని ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. మా www.nayakanti.com కానీ nayakanti.in సంప్రదించండి మీరు. అలానే నేను 15 పుస్తకాలు రాసిన కాలసర్పయోగం, కాలసర్ప చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్ర పౌరులు పార్ట్ 1 పార్ట్ 2, పుత్ర గణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. ఈ బుక్స్ మా బృహత్ పరిహార సింధు అని మా దగ్గర బుక్స్ దొరుకుతాయి. లేకపోతే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు. ప్రతి విషయాన్ని ఎవరైనా సరే నన్ను సంప్రదించే వాళ్ళు నిజాన్ని మాత్రమే తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే అనవసరం మీ డబ్బులు వేస్ట్. పొగిడించుకోవటం అంటే పక్కన వాళ్ళతో పొగిడించుకోవచ్చు. నిజాన్ని తెలుసుకొని నెగిటివ్ అయిన పాజిటివ్ అయిన నాయకంటి గారు చెప్తారు అనే పాయింట్ మీద ఉంటేనే మీరు నాకు ఫోన్ చేయండి. లేకపోతే పొగడటం అయితే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ చేయొద్దండి. మా వెబ్సైట్ చూడండి, మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. నాకే డైరెక్ట్గా ఈ నెంబర్ వస్తుంది. మీరందరూ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.